వెల్కమ్ బ్యాక్ టు కేఆర్బి సైన్స్ వీడియోస్. ఈరోజు మనం ఎస్ఎస్సి పేపర్ ఆన్సర్స్ని మనం ఒక 5 రకాల మోడల్ పేపర్స్ ఇచ్చారు మనకి. ఈ పేపర్స్లో ఉన్నటువంటి ఆన్సర్స్ని చేసే క్రమంలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 100% షూర్గా మార్క్స్ స్కోర్ చేసుకోగలిగినటువంటి క్వశ్చన్, 14th క్వశ్చన్. ఇక్కడ మనకి డేటా బేస్డ్ ఉంటుంది లేదా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఒక డయాగ్రామ్ ఇస్తారు, 4 క్వశ్చన్లు ఇస్తారు. దాదాపు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ సింగిల్ వర్డ్ ఆర్ డబుల్ వర్డ్స్లోనే ఉంటుంది. చాలా ఈజీగా మనం స్కోర్ చేసుకోగలిగినటువంటి క్వశ్చన్. అండ్ ఎప్పుడు కూడా ఈ 14th క్వశ్చన్ ఒక్క లెసన్ నుంచి వస్తుంది. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ లైట్ చాప్టర్ నుంచి వస్తుంది, వేరే చాప్టరే రాదు. కాబట్టి లైట్ చాప్టర్లో మనకి చాయిస్ చూడండి ఎంత ఉందో. లైట్ చాప్టర్ కనుక నేర్చుకుంటే 11 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఒకటి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది స్క్రీన్ మీద. అలాగే డయాగ్రామ్ డ్రా చేయటం, అంటే ఇలాంటిదే రే డయాగ్రామ్స్ ఉన్నాయి మనకి. సో రే డయాగ్రామ్స్ డ్రా చేయటం ఒకటి. అలాగే ఒకటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్కి సంబంధించినటువంటి డేటా బేస్డ్ క్వశ్చన్. అంటే ఒక 4 రకాల సబ్స్టెన్సెస్, వాటి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇస్తారు. వాటి మీద మనకి ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. చాలా సింపుల్ అనమాట. కొద్దిగా మనసు పెడితే 4కి 4 ఈజీగా తెచ్చుకోవచ్చు. అంత మంచి చాప్టర్ ఇది మనకి. అండ్ కొంచెం మనసు పెడితే ఆ పొజిషన్స్ కానీ అవి మనం చూస్తానికి ఏదో గందరగోళంగా ఉన్నట్లు అనిపించినా కూడా ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ ఈజీ. సో ఈ బొమ్మ చూడండి, ఇక్కడ ఈ రే డయాగ్రామ్ చూసి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు కింద మనకి. విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ రే డయాగ్రామ్? ఇక్కడ సింపుల్గా చెప్పేసేయచ్చు మనం. ఎందుకనంటే షేప్ ఆఫ్ ద లెన్స్ కనుక చూస్తే బల్జ్డ్ అవుట్. సో బల్జ్డ్ అవుట్ కనుక ఉంటే దిస్ ఇస్ కాన్వెక్స్ లెన్స్. అదే కాన్కేవ్ అయితే ఎలా ఉంటుంది? బల్జ్డ్ ఇన్, అంటే అవుటర్ థిక్ ఉంటుంది, మధ్యలో వచ్చేసరికి థిన్గా ఉంటుంది. దీన్ని మనం కాన్కేవ్ లెన్స్ అంటాం. సో ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ ఆన్సర్ అనమాట. విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ రే డయాగ్రామ్? చెప్పండి, ఏ లెన్స్ అయి ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్. సో దీనికి ఇంకొక నొటేషన్ కూడా ఉంది. సింపుల్గా వాళ్ళు ఒక్కోసారి ఇలా ఇచ్చేసి పైన కింద యారో మార్క్స్ ఇవ్వచ్చు. సో ఏం లేదు, దీన్ని ఇలా కంప్లీట్ చేస్తే సింపుల్గా అనమాట. ఇలా కంప్లీట్ చేస్తే ఏమొస్తుంది మనకి? కాన్వెక్స్ లెన్స్ వస్తుంది. అలా దాని యొక్క మోడల్ అనమాట. అలాగే కాన్కేవ్ లెన్స్ కూడా మనం ఈజీగా, అంటే ఒక నొటేషన్ అనమాట ఇది. ఇక్కడ యారో మార్క్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇస్తారు. సో ఇది కాన్కేవ్ లెన్స్ యొక్క నొటేషన్. బట్ మనకి టెక్స్ట్ బుక్లో ప్రజెంట్ ఈ మోడల్సే ఉన్నాయి. సో ఫస్ట్ ఆన్సర్ కాన్వెక్స్ లెన్స్. అండ్ వేర్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే ఇచ్చారు చూడండి. ఏ అనే పొజిషన్ ఉంది చూడండి, ఏబి అనేది గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఈ జనరల్గా లెటర్స్లో ఇస్తారు. ఇమేజ్ ఎప్పుడు కూడా పైన చిన్న అపాస్ట్రఫీ లాగా, అంటే ఇట్లా ఏ డాష్ బి డాష్. ఆబ్జెక్ట్ ఎప్పుడు నార్మల్ లెటర్స్తో ఉంటుంది. సో ఆబ్జెక్ట్ వచ్చేసి పొజిషన్ ఎక్కడుంది? జనరల్గా లెఫ్ట్ సైడ్ ఉంది మనకి, అంటే ఈ వైపు ఉంది, లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉంది. అది కూడా ఏ పాయింట్ తర్వాత ఉంది? దిస్ ఇస్ 2F1 ఆర్ C1, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఒకటో సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీనికి ఇంకా యువతల లెఫ్ట్ సైడే ఉంది. సో మనం దీనికి ఆన్సర్ ఏం రాయొచ్చు అని అంటే బియాండ్, సింపుల్గా బియాండ్ 2F1. 2F1కి అవతల ఉందన్నమాట. అంటే ఇక మిర్రర్ లెన్స్కి ఇంకా దూరంగా వెళ్తూ ఉంది. వేర్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్? మళ్ళీ పొజిషన్ అడిగారు. సో ఇమేజ్ అంటే చెప్పుకున్నాం కదా, రైట్ సైడ్ ఫామ్ అవుతుంది. ప్లస్ మనకి ఇక్కడ నొటేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే డాష్లో ఇస్తారు. ఆబ్జెక్ట్ అయితేనేమో నార్మల్గా లెటర్స్లో ఇస్తారు. వాళ్ళు ఇచ్చే దాంట్లో దాదాపుగా అలా ఉంటుంది, ఏ డాష్ బి డాష్ అని. ఇది ఇమేజ్, దట్ టు ఇన్వర్టెడ్ ఉంది ఇక్కడ చూసుకోండి. సో వేర్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అంటే మనం ఏం రాయాలి? ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఏ పాయింట్స్. మన ఇక్కడ పొజిషన్స్ వచ్చేసరికి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆప్టిక్ సెంటర్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుంది అని అంటే ఫోకల్ డిస్టెన్స్కి డబల్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా ఉండేదాన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంగ్త్ అంటాం. సో ఫోకల్ లెంగ్త్కి డబల్ ద డిస్టెన్స్లో ఉంటుంది ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ పాయింట్కి. సో
వేర్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అంటే మనం ఏం చెప్పొచ్చు, ఎక్కడ వేటి మధ్య ఉందో చూడండి. బిట్వీన్ F2 అండ్ టు F2. సో 3 క్వశ్చన్స్ సింపుల్గానే ఉన్నాయి. లెన్స్ ఏంటి, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఇమేజ్ ఎక్కడుంది. ఫైనల్గా వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అన్నారు. అంటే ఇమేజ్ లక్షణాలు ఎలా ఉన్నాయి చూడండి. నెంబర్ 1 ఇక్కడ మీరు లక్షణాలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కొన్ని ప్రాపర్టీస్. నెంబర్ 1 సైజ్ ఎలా ఉంది, అది చిన్నదా పెద్దదా, అంటే మ్యాగ్నిఫైడ్ ఆర్ డిమినిష్డ్. ఫస్ట్ ఈ సైజులో వీటిలో ఏది రైటో చూడండి, మ్యాగ్నిఫైడా డిమినిష్డా. ఏబి ఎంత హైట్ ఉంది, అలాగే A', B' ఎంత హైట్ ఉంది. సో ఏబితో కంపేర్ చేస్తే A', B' కొద్దిగా చిన్నగా ఉంది. సో సైజ్ ఏం రాయొచ్చు మనం, డిమినిష్డ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి కాన్వెక్స్ లెన్స్లో మనకి ఇమేజ్ ఎప్పుడు కూడా ఒక్క కండిషన్లో తప్పిస్తే మిగతా కండిషన్స్ అన్నిటిలో రైట్ సైడ్ ఆఫ్ ద లెన్సే ఉంటుంది. రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఎప్పుడు కూడా మనకి రియల్ ఇమేజే తెప్పుతుంది. రైట్ సైడ్ ఆఫ్ ద లెన్స్ కనుక ఉంటే రియల్ ఇమేజ్. నెక్స్ట్ ఎలా ఉంది, అప్ సైడ్ డౌన్ ఉందా, ఇన్వర్టెడ్ ఉందా అనేది చూడండి. ఇక్కడేమో ఏబి అనేది పైకి యారో మార్క్ పైకి ఉంది, ఇక్కడ A', B', A' అనేది యారో మార్క్ కిందకి చూపిస్తుంది. అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి కింద వైపుకి ఉంది, అంటే డౌన్వర్డ్స్, అంటే హెడ్ సైడ్ డౌన్ అనమాట, హెడ్ డౌన్ అవుతుంది. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటున్నాం, ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్. సో ఏమేంటియో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ డిమినిష్డ్, చిన్నగా ఉంది, అప్ సైడ్ డౌన్ ఉంది అంటే ఇన్వర్టెడ్, అండ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇట్స్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ మీన్స్ వీ కెన్ క్యాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో దీన్నే మనం ఒక వీడియో చూద్దాము చాలా క్లియర్గా, అంటే ఇంట్రాక్షన్ వీడియో ఒకటి చూపిస్తాను మీకు. ఇట్ విల్ బి వెరీ వెరీ క్లియర్. ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తున్నాను చూడండి. మూవ్ చేస్తుంటే మనకి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ నేను డార్క్ కలర్లో బ్లూ యారో మార్క్ ఉన్నది ఇమేజ్ ఆబ్జెక్ట్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసరికి స్మాల్గా కొద్దిగా అంటే డిమ్గా ఉంది కదా, రైట్ సైడ్ డిమ్గా ఉంది, అది మనకి ఆబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు డిఫరెంట్ పొజిషన్స్లో నేను ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తూ ఉంటే మూవ్ చేస్తున్నాను. లుక్ ఎట్ ద ఇమేజ్, హౌ డస్ ఇట్ మూవ్, ఆర్ హౌ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్, అలాగే వెదర్ ఇట్ ఈస్ అప్ సైడ్ డౌన్ ఆర్ ఇరెక్టెడ్, అంటే స్ట్రైట్గా ఉందా తల క్రిందులుగా ఉందా, ఇది గమనించండి. ఎందుకంటే 100% మీకు దీని మీదనే క్వశ్చన్ ఉంటుంది. ఇలా ఉండొచ్చు లేదా టేబుల్ ఫార్మాట్లో కూడా ఉండొచ్చు. సో ఒకసారి పొజిషన్స్ చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేశానంటే బాగా దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను. లెఫ్ట్ సైడ్ దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే, అంటే లెన్స్కి బాగా దూరంగా తీసుకెళ్తుంటే ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుందో చూడండి, దగ్గరగా ఫోకస్ దగ్గరకు వచ్చేస్తుంది. సో కొద్దిగా దగ్గరికి తీసుకొస్తున్నా, స్కేల్ దగ్గరికి తీసుకొస్తున్నాను చూడండి. హైట్ వచ్చేసి 40 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో మిర్రర్ దగ్గర ఉన్నటువంటి లెన్స్ దగ్గర ఉన్న ఫస్ట్ పాయింట్ ఏమో, ఈ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్, అండ్ చిన్నగా అంటే లోపల డాట్ ఉన్న పాయింట్ ఫోకస్, చిన్నగా ఉన్న సర్కిల్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్, దాన్ని మనం 2F1గా చూపిస్తున్నాం. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి అంటే బ్లాక్ పాయింట్ ఉన్నటువంటి సర్కిల్ వచ్చేసరికి ఫోకస్, అండ్ స్మాలర్ వన్ వచ్చేసి యాజ్ యు నో ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. డిస్టెన్సెస్ కూడా చూడండి అన్ని దాదాపుగా ఈక్వి డిస్టెంట్గా ఉన్నాయి. ఇది మనకి రే డయాగ్రామ్స్లో 4 మార్క్స్లో రే డయాగ్రామ్స్ 100% క్వశ్చన్, అది 100% క్వశ్చన్. సో రే డయాగ్రామ్స్ దగ్గర కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ని బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో చూడండి. బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ద అదర్ సైడ్, అంటే F2కి 2F2కి మధ్యలో ఫామ్ అయింది. ఇన్వర్టెడ్ ఉంది, డిమినిష్డ్ ఉంది అంటే చిన్నగా ఉంది, అండ్ రైట్ సైడ్ ఉంది విచ్ వీ కెన్ క్యాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. కాబట్టి ఇది రియల్ ఇమేజ్ అవుతుంది.
సో దీన్ని ఐఎమ్ మూవింగ్ ఇట్ టు ఫోకస్ దగ్గరికి తీసుకొచ్చాను. అగైన్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ 40 సెంటీమీటర్స్. ఫోకస్ దగ్గరికి తీసుకొచ్చాను. సో వేర్ ఈస్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అగైన్ సారీ నేను ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరికి తీసుకొచ్చాను. దెన్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్ అగైన్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ద అదర్ సైడ్. రెండో వైపు ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరకు వచ్చింది. ఇది 40 సైజ్ తీసుకున్నాం, 40 సెంటీమీటర్స్. అగైన్ ఐ విల్ చెక్ ఇట్ హియర్. ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ అగైన్ ఇట్ ఈస్ 40. సో అంటే సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ బోత్ ఆర్ సేమ్. ఎప్పుడు జరుగుతుంది ఇది అని అంటే వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇట్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇమేజ్ కూడా ఎలా ఫామ్ అయింది? ఉల్టా అయింది చూడండి. ఇక్కడంటే ఇన్వర్ట్ అయింది, తలక్రిందులుగా అయింది, అప్సైడ్ డౌన్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. అండ్ రియల్ ఇమేజ్ బికాస్ ఇట్ ఈస్ ఆన్ ద అదర్ సైడ్ and we can catch it on the screen. So what are the characteristics of the image అని అంటే formed at center of curvature, real image, inverted image, size is same. So further I moved further between center of curvature and focus. Height I am taking the same as 40. So look at the image. పెరిగిపోయింది చూడండి. మనం ఎప్పుడైతే లెన్స్కి దగ్గరగా వస్తూ ఉన్నామో ద ఇమేజ్ ఇస్ మూవింగ్ అంటే అవే ఫ్రమ్ ద లెన్స్ వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడైతే మనం లెన్స్కి దగ్గరగా తీసుకొస్తూ ఉన్నామో ఈ ఆబ్జెక్ట్ని, ఇమేజ్ అనేది మ్యాగ్నిఫై అవుతూ ఉంది, పెరుగుతూ ఉంది సైజ్. బట్ స్టిల్ ఇట్ ఈస్ రియల్. గుర్తుపెట్టుకోండి, మీకు రియలా కాదా అనేది ఇక్కడ తెలియదు. మనం ఒక మాట చెప్పుకుంటాం, రియల్ ఇమేజ్ అంటే వీ కెన్ క్యాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ అని. బట్ ఇక్కడ ఎలా తెలుస్తుంది అని అంటే ఒకటే గుర్తు, కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఆల్వేస్ ఇస్ ఫార్మ్డ్ అదర్ సైడ్, ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్. కాన్వెక్స్ లెన్స్లో అదర్ సైడే ఉంటుంది. అలా ఉంటేనే రియల్ ఇమేజ్. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్న వైపే వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. సో హియర్ ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. అండ్ సైజ్ ఇస్ మోర్. ఎంత ఉంది ఇక్కడ? 40 తీసుకుంటే నేను ఇక్కడ చూద్దాం, చెక్ చేద్దాం. దాదాపుగా 72 సెంటీమీటర్స్ ఉంది హైట్. So height is increased and it is called magnified image. And position వచ్చేసి ఎక్కడ ఉంది? బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల వైపున ఉంది. అండ్ అగైన్ ఐఎమ్ మూవింగ్ ఇట్ ద ఆబ్జెక్ట్ టు ద ఫోకల్ పాయింట్, ఫోకస్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేస్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రాక్షన్ ఫ్రమ్ ద లెన్స్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. మీరు ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి వెళ్ళిన రేస్, ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్, ఆబ్జెక్ట్ వైపు నుంచి 3 లైట్ రేస్ అని వచ్చేది? నో. ఎన్ని లైట్ రేస్ వస్తాయి అని అంటే విల్ గెట్ మెనీ, చాలా లైట్ రేస్ వస్తాయి. మనం కొన్నిటిని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, కొన్ని లైట్ రేస్ని మాత్రమే తీసుకొని మనం డయాగ్రామ్స్ గీస్తాం. సో ఒక 3 తీసుకున్నాం అనుకోండి. ఈ 3 రేస్ ఎలా ఉన్నాయి? ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రాక్షన్ ప్యారలల్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పొచ్చు అని అంటే వీ కాంట్ సే at infinity. The image is formed at, simply we say the image is formed at infinity and rays అన్ని రైట్ సైడ్ వెళ్ళిపోయినాయి కాబట్టి we say the it is a real image, completely magnified. చాలా అనంత దూరంలో ఉంటుంది అని అంటే it is said to be magnified. So can say the magnified image, real image formed at infinity. So again I'm moving. ఇప్పుడు ఒక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ కాన్వెక్స్ లెన్స్లో ఉన్నటువంటిది, if you move this object between the focus and the optic center of the mirror, convex lens, where the image will be formed. Look, మారిపోయింది చూడండి. మనం కొద్దిగా మూవ్ చేస్తేనే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి లైట్ రేస్. అబ్జర్వ్ ద లైట్ రేస్ క్లియర్లీ. ఏమవుతుంది? ఇమేజ్ వచ్చేస్తుంది చూడండి, ఇమేజ్ వస్తుంది చూడండి, ఫ్రమ్ ద లెఫ్ట్. సో లెన్స్కి దగ్గరగా తీసుకొస్తున్నాను. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ హియర్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. బట్ ఎలా ఉంది? ఇందాకటి ఇమేజ్కి తేడా చూడండి. ఇట్ ఈస్ ఇరెక్టెడ్, అంటే తలక్రిందులుగా లేదు, నిలువుగానే ఉంది. ఇట్ ఈస్ ఇరెక్టెడ్.
ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇరెక్టెడ్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఇంకా దగ్గరికి తీసుకెళ్ళాను అనుకోండి, లుక్ దిస్ ఇస్ ద మ్యాక్సిమం, ఇంకెంతకంటే తీసుకెళ్ళలేకపోతున్నాను. సో ఎక్కడ ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇమేజ్ అని అంటే ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఫామ్ అయింది. ఇఫ్ యూ స్టిల్ మూవ్ ఇట్ అవే ఫ్రమ్ ద లెన్స్, దిస్ ఇమేజ్ విల్ మూవ్ అవే ఫ్రమ్ ద లెన్స్. అంటే బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏమి ఉండదు, దూరంగా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది చెప్పొచ్చు. ఏది పొజిషన్ వచ్చేసరికి. వాట్ అబౌట్ ద సైజ్? సైజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. మీకు ఈ పొజిషన్స్లో ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ కంటే చిన్న ఇమేజ్ రావట్లేదు చూడండి. మూవ్ చేస్తే ఇంకా పెద్దదే వస్తుంది కానీ చిన్న ఇమేజ్ రావడం లేదు. ఓకే, సో ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. సో సేమ్ సైడ్ ఉంది కాబట్టి కాన్వెక్స్ లెన్స్లో ఇట్ ఈస్ సెడ్ టు బి వర్చువల్, రైట్? వర్చువల్. అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్కి పైనే ఉంది ఇరెక్టెడ్ ఇమేజ్. సో ఇలా మనం ఇది మనకి 8 మార్క్స్ని స్కోర్ చేసేటటువంటి రే డయాగ్రామ్స్ అనమాట. రే డయాగ్రామ్ గీయడంలో కానీ, టేబుల్ ఇందాక మనం చూసిన డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లో కానీ, ఇక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లో కానీ, నెక్స్ట్ ఉన్న క్వశ్చన్లో కానీ. ఓకేనే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. జాగ్రత్తగా మనసు పెట్టండి. 4 మార్క్స్ అనేవి మీ జేబులో ఉంటాయి. చాలా ఈజీ, చాలా ఈజీ. అండ్ ఈ లెసన్ కొద్దిగా జాగ్రత్త ఫాలో అయిపోతే 11 మార్క్స్ యూ కెన్ స్కోర్ ఈజీలీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. ఒకసారి రీకాల్. బియాండ్ 2F1. ఒకసారి వీడియో చూపిస్తాను. బియాండ్ 2F1 ఐఎమ్ ప్లేసింగ్ దిస్ బియాండ్ 2F1. 2F1 కంటే దూరంగా పెడుతున్నాను. వాట్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్? అబ్జర్వ్, డిమినిష్డ్, రియల్, ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. ఇంకా ఏం చెప్పొచ్చు? డిమినిష్డ్, రియల్, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఇన్వర్టెడ్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. సో హియర్ వీ కెన్ రైట్ ఆన్ ద స్క్రీన్. బియాండ్ 2F1 పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అంటే ఏం రాయాలి చెప్పండి? పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 and 2F2. And relative size of the image. What about the size here? Look, size ఏమవుతుంది? తీసుకెళ్తే ఇంకా చిన్నది అయిపోతుంది. So size of the image is diminished. You can say the size of the image is diminished. అంటే చిన్నదైంది అని అర్థం. అండ్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్వర్టెడ్, ఆల్రెడీ చూసాం. అలాగే ఇంకొకటి దాంట్లో పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవ్వలేదు, ఇమేజ్ మాత్రం ఎక్కడుంటుంది అట 2F2 దగ్గర ఉంది అని ఇచ్చారు. సో ఒకసారి మళ్ళీ చూడండి. ఆబ్జెక్ట్ పొజిషన్ ఇవ్వకుండా మనకి ఇమేజ్ పొజిషన్ ఇచ్చారు. అది కూడా ఎక్కడ ఇచ్చారు? లుక్ ఎట్ 2F2 దగ్గర ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? చూడండి, ఎట్ 2F1. సో వీ కెన్ రైట్ ఇట్ హియర్, ఎట్ 2F1. And same size as we see in the video, and the nature of the image, whether it is inverted or erected. ఒకసారి చూడండి, ఇన్వర్టెడా ఎరెక్టెడా అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి కింద వైపు ఉందా పై వైపున ఉందా అన్నదే చూడండి. ప్రిన్సిపల్ యాక్సెస్కి కింద వైపున ఉంది, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. సో వీ కెన్ రైట్ ఇన్వర్టెడ్ హియర్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ F1 and 2F1. once again moving to the video. So between F1 and 2F1కి మధ్యలో పెట్టాను. ఇట్ ఈస్ మూవింగ్ అవే, పెద్దదైంది, తెలకరిందులైంది, అంటే ఇన్వర్టెడ్, మ్యాగ్నిఫైడ్, బియాండ్ 2F2 ఉంది. ఓకే, ఒకసారి ఆన్సర్స్లోకి వెళ్దాం. వాళ్ళు ఏమి ఇచ్చారు, మనం ఏం రాయాలి? పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడుంది? సో ఏం రాయాలి? బియాండ్ 2F2 అండ్ ఎన్లార్జ్డ్ అంటే మ్యాగ్నిఫైడ్ ఇచ్చారు. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఇన్వర్టెడా ఎరెక్టెడా? ఇన్వర్టెడే కదా. సో వీ కెన్ రైట్ ఇట్ ఈస్ యాజ్ ఇన్వర్టెడ్. సో ఓన్లీ వన్ కండిషన్లోనే కాన్వెక్స్ లెన్స్లో అది ఇరెక్టెడ్. నెక్స్ట్ పాయింట్ అదే ఇరెక్టెడ్ అనేది. సో ఎప్పుడు ఇరెక్టెడ్ ఇమేజ్ వచ్చింది? అలాగే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఏమి ఇచ్చారు? బిహైండ్ ద లెన్స్ అని ఇచ్చారు. అండ్
ఇరెక్టెడ్ అని ఇచ్చారు. ఏ కండిషన్స్లో ఏ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు బిహైండ్ ద లెన్స్ అండ్ ఇరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వాచ్. సో ఐఎమ్ మూవింగ్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద లెన్స్, సో ప్లేసింగ్ at f focus, and the rays are parallel to each other, and the image is formed at infinity. Now I'm moving further closer to the lens. Then, but where about the image? On the same side, means behind the lens. And what about the size? Enlarged or magnified, పెద్దదైంది. And where is the image formed? Behind the lens. So whether it is real or virtual, so సేమ్ సైడ్ వచ్చింది ఇక్కడ. సో వీ కెన్ సే ఇట్ ఈస్ వర్చువల్ బిహైండ్ ద లెన్స్. అంటే లెన్స్లో నుంచే కనిపించింది. లెన్స్లో చూస్తే మనకి బాగా క్లియర్గా ఒక కొవ్వొత్తి వెలిగించి కనుక చూస్తే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ భూతద్దం వాడతాం మనం, పెద్దవాళ్ళు చదవడానికి రీడింగ్ గ్లాస్ లాగా వాడతారు, పుస్తకానికి దగ్గరగా పెట్టి వాడతారు. దగ్గరగా పెట్టి వాడటం వల్ల లెటర్స్ బాగా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇరెక్టెడ్ ఆర్ ఇన్వర్టెడ్ అంటే ఇట్ ఈస్ ఇరెక్టెడ్. సో వీ కెన్ రైట్ ద ఆన్సర్స్ హియర్ నౌ. వేర్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ between f1 and optic center. So the image is formed behind the lens, and the relative size, what happened to the size? Object kante peddadi vachindi baga, and it is erected. This is the only condition in convex lens where the image is erected. మిగతా అన్ని సందర్భాల్లో the image is inverted, other than when the object is placed between focus and optic center. ఓకేనా? ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ ఫాలో అయిపోండి, వీడియో ఫాలో అయిపోండి. సో యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. నౌ మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ద ఇంపార్టెంట్ వన్. రెగ్యులర్గా ఇస్తున్న క్వశ్చన్ ఇది. సో మెటీరియల్, మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, 4 రకాల మెటీరియల్స్ ఇచ్చారు. ఎయిర్, ఐస్, రూబీ అండ్ బెంజిన్. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇచ్చారు. ఎయిర్ 1.0003, ఐస్ 1.31, రూబీ 1.71 అండ్ బెంజిన్ 1.50. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు అంటే వీ కెన్ షో ఇట్ యాజ్ ఎన్. ఇది కనుక ఎక్కువ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ మోర్, ద స్పీడ్ ఈజ్ లెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పీడ్ ఈజ్ లెస్, స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఓకే. ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక తక్కువ ఉంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది అని అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ రేరర్ అనమాట. స్పీడ్ అనేది ఇట్ ఈస్ మోర్. దిస్ మీడియం ఈజ్ కాల్డ్ రేరర్ అండ్ దిస్ మీడియం ఈజ్ కాల్డ్ డెన్సర్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అని అంటే ఇట్ ఈస్ డెన్సర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది అని అంటే ఇట్ ఈస్ రేరర్. రేరర్ అయితే పార్టికల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి లైట్ అనేది ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది, స్పీడ్ ఈజ్ మోర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అని అంటే ఇట్ ఈస్ సెడ్ టు బి ఆప్టికల్లీ డెన్సర్. ఆప్టికల్లీ, యూ రిమెంబర్ దట్ పాయింట్. ఆప్టికల్లీ డెన్సర్ మీన్స్ పార్టికల్స్ ఆర్ క్లోజర్ టు ఈచ్ అదర్, అండ్ ఎప్పుడైతే అంత క్లోజర్గా ఉన్నాయో లైట్ కూడా తొందరగా వెళ్ళలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం గుమికూడి ఉన్నాం, ఒకరిని లోపల గుండా పరిగెత్తమనండి, ఈజ్ ఇట్ పాసిబుల్ టు మూవ్ ఫాస్ట్లీ? నో, నాట్ ఎట్ ఆల్. అదే దూరంగా ఉన్నారు, ఈజీగా మనిషి అనే వాళ్ళు వెళ్ళిపోతారు. సిమిలర్లీ లైట్ కూడా డెన్సర్ మీడియంలో పార్టికల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి సో లైట్ స్లోలీ ట్రావెల్స్ ఇన్ ద డెన్సర్ మీడియం. ఓకే, ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పొచ్చు, విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్. రేరర్ అంటే మనకు అర్థం ఏముండాలి? ఎన్ వాల్యూ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉండాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువగా ఉంటే వీ కెన్ సే ఇట్ యాజ్ రేరర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే వీ కెన్ సే ఇట్ యాజ్ రేరర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఎయిర్ ఈస్ ద ఆన్సర్. అలాగే డెన్సర్ ఏది అని అడిగారు, దీనికి ఆపోజిట్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఇట్ ఈస్ డెన్సర్. సో ఏది ఎక్కువగా ఉన్నది? 1.7 ఎక్కువగా ఉంది. సో వాట్ ఈస్ దట్ సబ్స్టెన్స్? 1 ఎక్కువగా ఉన్న సబ్స్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రూబీ. అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్కి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్కి
రిలేషన్ ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే స్పీడ్ తక్కువ ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. సో రిలేషన్ అంటే మనం ఏం రాయొచ్చు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అలా ఉన్నదాన్ని మనం ఏమని చెప్తాం? ఒకటి పెరిగితే రెండవది తగ్గుతుంది అని అంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ దే బోత్ ఆర్ ఇన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో సింప్లీ యూ రైట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రిలేషన్ అడిగారు కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఆర్ ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v. n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/v అని చదవచ్చు. లేదా సింప్లీ యూ కెన్ రైట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ బోత్ ఆర్ ఇన్ inversely proportional. If refractive index is more, speed of light is less. If refractive index is less, the speed of light becomes more. Then, final question, arrange the material media in the ascending order. Ascending order ante smaller to greater or bigger. Smaller to bigger. తక్కువ నుంచి ఎక్కువకి. దేనికి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ లైట్లో. ఇక్కడ మనకేం స్పీడ్ ఆఫ్ లైట్ ఇవ్వలేదు కదా అలా రాయడానికి. సో స్పీడ్ ఆఫ్ లైట్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటే స్పీడ్ ఆఫ్ లైట్ దేనికి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుంది? రివర్స్ అనమాట రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి. సో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ నుంచి ఎక్కువ రాయాలి అని అంటే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో ఎక్కువ నుంచి తక్కువ రాస్తే ఆన్సర్ సరిపోతుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ దేంట్లో తక్కువ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంట్లో ఎక్కువ దాంట్లో తక్కువ. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు రైట్? రూబీ ఫస్ట్. దెన్ దీనికంటే తక్కువగా ఉన్నది బెంజిన్. సో నెక్స్ట్ బెంజిన్, దాని తర్వాత ఐస్, ఆ తర్వాత ఎయిర్. దిస్ ఈస్ ద ఆర్డర్ రిగార్డింగ్ ద స్పీడ్. స్పీడ్ తక్కువగా ఉన్నది అని అడిగారు. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే స్పీడ్ తక్కువ నుంచి ఎక్కువ రాయాలి. కాబట్టి స్పీడ్ ఫస్ట్ తక్కువ దేంట్లో ఉంటుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంట్లో ఫస్ట్ ఎక్కువ ఉంటుందో అది ఫస్ట్ రాయాలి. తర్వాత వరుసగా తగ్గించుకుంటూ వస్తే స్పీడ్ పెరిగే ఆర్డర్ వస్తుంది అనమాట. ఓకేనా? నైస్ క్వశ్చన్. రెగ్యులర్గా వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి క్వశ్చనే అడిగారు. ఇలాంటి టేబుల్ ఫార్మేట్లో దీన్ని డేటా బేస్డ్ క్వశ్చన్ అంటాం. ఇందాకటిది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ పేపర్లోకి వెళ్దాం. సిమిలర్ బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ పై దాంట్లో అంటే ఒక మోడల్ పేపర్లో ఎయిర్ ఐస్ రూబీ బెంజిన్ ఇచ్చారు. ఇక్కడ ఎయిర్ ఐస్ వాటర్ అండ్ బెంజిన్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే సేమ్ ఇందాక ఏదైతే అడిగారో అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్. మళ్ళీ అదే చెప్తున్నాను. స్పీడ్ ఆఫ్ ద లైట్ అసెండింగ్ ఆర్డర్లో రాయమంటే స్పీడ్ తక్కువ నుంచి ఎక్కువకు రాయాలి. స్పీడ్ తక్కువ టు ఎక్కువ రాయాలి. స్మాలర్ టు బిగ్ రాయాలి. మరి స్పీడ్ తక్కువ ఎక్కువ రాయాలి అని అంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఏమిటి అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నది ఫస్ట్ రాయాలి. సో ఫస్ట్ ఎక్కువగా ఉన్నది ఏది? బెంజిన్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద బెంజిన్. నెక్స్ట్ దానికంటే తక్కువ ఉన్నది వాటర్, దానికంటే తక్కువ ఉన్నది ఐస్, దానికంటే తక్కువ ఉన్నది ఎయిర్. సో సూపర్, అదే ఆర్డర్లో ఉన్నాయన్నీ. సో స్పీడ్ గుర్తుపెట్టుకోండి. స్పీడ్ తక్కువగా అసెండింగ్ ఆర్డర్ రాయాలంటే స్పీడ్ తక్కువ నుంచి ఎక్కువ రాయాలి. తక్కువ నుంచి ఎక్కువకు రాయాలి అని అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ నుంచి తక్కువకు రాయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ స్పీడ్ తక్కువ ఉంటుంది. ఈ పాయింట్ అక్కడ గుర్తుపెట్టుకుంటే దీంట్లో మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మిగతా అన్నీ డైరెక్ట్ ఉంటాయి. నెక్స్ట్ మెటీరియల్ మీడియం ఇస్ ఆప్టికల్లీ డెన్సర్ బిట్వీన్ వాటర్ అండ్ బెంజిన్. రెండే ఇచ్చారు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోండి. వాటర్ అండ్ బెంజిన్ మధ్యలో విచ్ ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్ అన్నారు. దేంట్లో ఎక్కువ ఉంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ? బెంజిన్. సో బెంజిన్ ఈజ్ ద ఆన్సర్. డిటర్మిన్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ బెంజిన్. బెంజిన్లో స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కోమన్నారు. సో స్పీడ్ ఆఫ్ లైట్కి ఫార్ములా ఉంది మనకి. ఏమిటా ఫార్ములా? n ఈజ్ ఈక్వల్స్ టు c/v. c అంటే ఏంటి? ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, దట్ ఈస్ వాళ్ళ ఇచ్చారు వాల్యూ 3 × 10⁸ meters per second. అండ్ బెంజిన్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు 1.5. సో దిస్ ఈజ్ ఈక్వల్స్, మనం కనుక్కోవాల్సింది ఏంటి? బై v. మనం కనుక్కోవాల్సింది ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇన్ బెంజిన్ v ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸ by 1.5 meters per second. So cancel it. 1.5 once, 1.5 2's double కదా. So we'll get 2 × 10⁸ meters per second. Better do this problem. అంటే ఇక నేను డైరెక్ట్గా వేసాను, బట్ ఇలా చేస్తే ఇంకా ఇలా నీట్గా c/n నీట్గా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్ ఈజ్ 2 × 10⁸ meters per second. అదర్వైజ్ ఇఫ్ డైరెక్ట్ ఆన్సర్ రాసినా కూడా మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, which is the most
ఆప్టికల్లీ రేరర్ మీడియం అడిగారు టేబుల్ నుంచి. రేరర్ మీడియం అంటే గుర్తుపెట్టుకోండి, ఆప్టికల్లీ రేరర్ హియర్ అంటే ఏం తక్కువ ఉండాలి? వెరీ గుడ్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే సో దట్ ఈస్ రేరర్ మీడియం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా దేనికి ఉంది? ఎయిర్కి ఉంది. సో ఎయిర్ ఈజ్ ద ఆన్సర్. దీనికి మనకి టేబుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంది, వాల్యూస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ టేబుల్ ఫైనల్గా ఒక్క క్వశ్చన్ మీకు ఈ టేబుల్ చూసి ఏది మోస్ట్ డెన్సర్, ఏది మోస్ట్ రేరర్ ఏదో చెప్పండి. ఉన్న మొత్తం వాల్యూస్లో టక్కని చెప్పేసేయాలి. 1 2 3 రైట్. సో డైమండ్ వాల్యూ ఎక్కువగా ఉంది, సో దిస్ ఇస్ మోర్ డెన్సర్ ఇచ్చిన వాటన్నిటిలో. సో మోర్ డెన్సర్ కాబట్టి హౌ అబౌట్ ద స్పీడ్? ద స్పీడ్ ఈస్ లెస్ స్పీడ్. సో విచ్ ఈస్ రేరర్? మోర్ రేరర్ ఏంటి? ఎయిర్. కాబట్టి ఇక్కడ స్పీడ్ ఎలా ఉంటుంది? స్పీడ్ ఈజ్ మోర్. సో ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మోర్ రేరర్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకుంటే మిగతా ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది 14 ఫర్ దిస్ 14th క్వశ్చన్. ఇక్కడ రెండు రే డయాగ్రామ్స్ ఇచ్చారు. ఒకటి యారో మార్క్స్ జాగ్రత్తగా గమనించండి. ఈ రే డయాగ్రామ్స్ రెండు చూసి రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఎందుకంటే లైట్ మీడియం నుంచి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు, మీడియం బి నుంచి మీడియం ఏలోకి వెళ్ళేటప్పుడు లైట్ బెండ్ అవుతుంది. గమనించండి, స్ట్రైట్గా లేదు, బెండ్ అవుతుంది, రెండు చోట్ల బెండ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ ఒకసారి ఈ డయాగ్రామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్. వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ అంటే ఏంటి? రెండు మీడియంస్ని సపరేట్ చేసేటటువంటి ఒక సర్ఫేస్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ డాటెడ్ లైన్ కనుక గమనిస్తే దిస్ ఈజ్ నార్మల్ అండ్ హియర్ ఇట్ ఈస్ నార్మల్. అంటే ఏంటి? మేక్స్ 90 degrees విత్ ద ఇంటర్ఫేస్, దట్ ఈస్ నార్మల్. సో ఇప్పుడు ఫస్ట్ యారో మార్క్ ఎటు చూపిస్తుంది? మీడియం బి నుంచి మీడియం ఏ వైపుకి. సెకండ్ పిక్చర్లో కూడా మీడియం బి నుంచి కేస్ 2లో కూడా మీడియం సిలోకి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మీడియం ఏ, సెకండ్ కేసులో మీడియం సి ఉంది. ఓకే, సో ఫస్ట్ రే, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే ఇన్ బోత్ ద కేసెస్. అండ్ మీడియం ఏ అండ్ మీడియం సిలో ఉన్నది రిఫ్రాక్టెడ్ రే, డబుల్ ఆర్ నాట్ ట్రిపుల్ ఆర్. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత వచ్చింది ట్రిపుల్ ఆర్, రిఫ్రాక్టెడ్ రే, బోత్ కేసెస్. ఒక్కటి తేడా కనిపిస్తుంది రెండిట్లో. చూడండి, మనం ఎప్పుడు కూడా యాంగిల్ అనేది మెజర్ చేయాల్సింది ఎప్పుడు బిట్వీన్ దీస్ టూ. యాంగిల్ మెజర్ చేసేటప్పుడు నార్మల్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. సో ఇక్కడ పైన వచ్చేసరికి దిస్ ఇస్ ద యాంగిల్. ఏది? ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ హియర్. బోత్ ద కేసెస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ సేమ్. Whereas after getting refraction, the angle is different here. సో దీంట్లో మనం ఒక పాయింట్ చదువుకుని ఉంటాం. ఏమిటి అని అంటే, ఎప్పుడైతే రిఫ్రాక్టెడ్ రే నార్మల్కి క్లోజ్గా వస్తుందో దెన్ ఇట్ ఈస్ డెన్సర్ మీడియం, అంటే మీడియం ఏ ఈజ్ డెన్సర్. ఎప్పుడైతే రిఫ్రాక్టెడ్ రే అవే ఫ్రమ్ ద నార్మల్, ఈ నార్మల్కి దూరంగా వెళ్తుందో దెన్ దిస్ ఇస్ ఇన్ ద రేరర్ మీడియం. సి ఈజ్ రేరర్ మీడియం. ఓకే, మీడియం ఏ ఈజ్ డెన్సర్, మీడియం సి ఈజ్ రేరర్. ఎందుకు అని అంటే, క్లోజర్ టు నార్మల్ అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ లెస్. అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది అని అంటే ఫాస్ట్గా వెళ్తుందంట, అంటే speed of light is more. You remember this point. సో ఈ కండిషన్స్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. విచ్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్ అమాంగ్ ఏబిసి? ఏబిసిలో ఆప్టికల్లీ రేరర్ ఏంటి అని అడిగారు. ఆప్టికల్లీ రేరర్ అనేది మనకి ఇక్కడ రాసేసాం ఆల్రెడీ మనం. అవే ఫ్రమ్ ద నార్మల్ ఏది ఉంది? మీడియం ఏలోనా, మీడియం సిలోనా? విచ్ ఈజ్ ద లైట్ రే ఆఫ్టర్ గెటింగ్ రిఫ్రాక్షన్ దేంట్లో అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది అని అంటే మీడియం సిలో వెళ్తుంది. సో ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ మీడియం సి.
విచ్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్ అమాంగ్ ఏ, బి అండ్ సి? ఏది ఆప్టికల్లీ డెన్సర్? సో గుర్తుపెట్టుకోండి, డెన్సర్ అంటే టువర్డ్స్ ద నార్మల్ ఉండాలి. టువర్డ్స్ ద నార్మల్ ఏ కండిషన్లో ఉంది? మీడియం ఏలో ఉంది. సో ద ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, అరేంజ్ చేయమన్నారు ఇన్ అసెండింగ్ ఆర్డర్. అరేంజ్ ఏబిసి ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఆఫ్ లైట్. డెన్సర్ అయితే స్పీడ్ తక్కువ, రేరర్ అయితే స్పీడ్ ఎక్కువ. ఏ ఆర్డర్లో రాయమన్నారు? అసెండింగ్ ఆర్డర్. తక్కువ నుంచి ఎక్కువకు రాయండి. తక్కువ స్పీడ్ దేంట్లో ఉంటుంది? తక్కువ స్పీడ్ డెన్సర్లో తక్కువ స్పీడ్ ఉంటుంది. విచ్ ఈస్ డెన్సర్ హియర్? మీడియం ఏ. మీడియం ఏ ఈజ్ ఇన్ మీడియం ఏ ద స్పీడ్ ఈజ్ లెస్. దెన్ ఆఫ్టర్ దట్ మీడియం బి, ఆఫ్టర్ దట్ మీడియం సి. ఎందుకంటే మీడియం బికి మీడియం సికి కూడా యాంగిల్ చూడండి, ఇట్ ఈస్ లెస్ ఇన్ మీడియం బి అండ్ మోర్ ఇన్ మీడియం సి. సో ఆర్డర్ ఈస్ దిస్. అరేంజ్ ఏబిసి ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అంటే వాల్యూస్ మనకు తెలియదు. డెన్సర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్, రేరర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లెస్. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రాయమన్నారు? అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఫస్ట్ మనం రేరర్ మీడియం రాయాలి. ఎందుకు? రేరర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ లెస్, డెన్సర్ మీడియంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ మోర్. డెన్సర్ అంటే ఇందాక టేబుల్లో కూడా చూసాం కదా. సో దీని ప్రకారం చూస్తే పైన దానికి ఉల్టా వస్తుంది, సి, బి అండ్ ఏ. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ద డేట్. దిస్ ఇస్ కాల్డ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్. అలాగే ఇందాక టేబుల్స్ లాగా ఇచ్చింది డేటా బేస్డ్ క్వశ్చన్స్. సో కంపల్సరీగా లైట్ చాప్టర్ నుంచే ఈ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి తరోగా ఫాలో అవ్వండి. ఈ 5 క్వశ్చన్స్ని బాగా అంటే బాగా ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే. అలాగే లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఇది లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ద అబవ్ ఆన్సర్స్. ఇది లాస్ట్ ఇయర్ మార్చ్ ఎగ్జామ్లో, అంటే మీకు ముందు బ్యాచ్ వాళ్ళకి జరిగిన ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఈజీగా ట్రై చేయండి. అండ్ ఐ థింక్ మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ని లైక్ చేశారనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దీస్ ఎక్స్ప్లెనేషన్స్, యూ లైక్, షేర్ and subscribe my channel KRB Science. Thank you for watching this video and we'll meet you again in the next video.